ఎన్జీకేఎల్ నీటి సంపులో పడి బాలుడి మృతి. వంగూరు మండలంలోని వంగూరు గేట్ దగ్గర నివాసం ఉంటున్న రమేష్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు సత్యదేవ్ 2 ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని నీటి సంపు నుంచి బయటకు తీసి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఉమ్మడి జిల్లాకు నేడు వర్ష సూచన. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు, అధికారులకు ముందు హెచ్వైడి చికెన్ ఫ్రైలో పురుగుపై కోర్టులో కేసు. హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గీ ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై తదితర ఆర్డర్ చేయగా చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. హెచ్వైడి చికెన్ ఫ్రైలో పురుగుపై కోర్టులో కేసు. హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గీ ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై తదితర ఆర్డర్ చేయగా చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. కుషాయిగూడ నుంచి అద్దెకు ఆర్టీసీ బస్సులు. కార్తీక మాసం సందర్భంగా కుషాయిగూడ డిపో నుంచి అతి తక్కువకు అద్దె బస్సులు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నాయని, డిపాజిట్ లేకుండా 10% రాయితీతో అద్దెకిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కుషాయిగూడ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ఇనిల్జీ కానిస్టేబుల్ను బలి తీసుకున్న ఆర్థిక సమస్యలే కానిస్టేబుల్ను బలి తీసుకున్నాయి. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన కటుకూరి రవిశంకర్, 42, నల్గొండ పట్టణంలోని పూజిత అపార్ట్మెంట్లో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయానికి తెలిసిందే. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి వెంకటమ్మ నల్గొండ 2 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భద్రాద్రి రామయ్యకు సువర్ణ పుష్పార్చన. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆర్ఆర్ రైతులకు గుడ్ న్యూస్. వారికి ఫ్రీ ఆర్ఆర్ ఎండీసీఎల్ వీకేబీ జిల్లాలోని రైతులకు ఎలక్ట్రిసిటీ అధికారులు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. రైతులు పొలం వద్ద వ్యవసాయ మోటారున్న స్థలంలో వెలుగు కోసం 15 వాట్ల సామర్థ్యం ఉన్న 1 లైట్ లేదా 5 వాట్ల సామర్థ్యం ఉన్న 3 లైట్లు వాడుకోవచ్చని ఈఆర్సీ తెలిపింది. వీటిని వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటు కిందనే పరిగణించాలని డిస్కంలకు 10వ తరగతికి స్టడీ అవర్స్ నిర్వహించాలి. డియు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, అన్ని యాజమాన్యాల పాఠశాలలు జనవరి 10 వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని డిఓ జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రతిరోజు సాయంత్రం తెల్లవారుజాము 4:15 గంటల నుంచి తెల్లవారుజాము 5:15 వరకు ప్రత్యేక తరగతులను హెచ్ఎంలు పర్యవేక్షించాలన్నారు. అనంతరం జనవరి 11 నుంచి మార్చి వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం తెల్లవారుజాము 4:15 నుంచి తెల్లవారుజాము 5:15 వరకు స్టడీ అవర్స్ నిర్వహించారు. సంగారెడ్డి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి సంగారెడ్డి డిపో నుంచి 4 సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ ఆదివారం తెలిపారు. ఈ బస్సులు ఉదయం తెల్లవారుజాము 4 గంటల 10 నిమిషాలు, 5:50 నిమిషాలకు, మధ్యాహ్నం 1-2 గంటలకు బయలుదేరుతాయని పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఏడీబీ అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి.
అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బోత్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి మావల మండలం వాఘాపూర్లోని తన ఇంటి వద్ద ఆదివారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులను డీఎస్పీ జీవన్ రెడ్డి తెలంగాణకు స్లీపర్ వందే భారత్ తీసుకువస్తాం. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి స్లీపర్ వందే భారత్ రైలును సైతం తీసుకువస్తామని లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హెచ్వైఏడి నగరంలో చర్లపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైల్వే రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఎంబీఎన్ఆర్ ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక. ఉమ్మడి ఎంబీఎన్ఆర్ జిల్లా అండర్-23 క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీసీఏ ఎం. రాజశేఖర్ తెలిపారు. డేవిడ్ కృపాల్, సిఎండి, షాదాబ్, అబ్దుల్ రఫీ, ఎండి, ముకీత్, ఎండి, అద్నాన్, అభిలాష్ గౌడ్, కొండా శ్రీకాంత్, అరవింద్, ఛత్రపతి, జస్వంత్, తరుణ్, ప్రణీత్, అక్షయ్, అంజీ, శ్రీకాంత్లు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు వరంగల్లో జరిగే టోర్నమెంట్ భార్యాభర్తలను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు. మ్యాట్రిమోనీ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇసేచో డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో 17 లక్షల రూపాయలు మోసపోయారన్నారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరు జిల్లాకు చెందిన వెంకట నాగరాజు, సౌజన్యలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడి. హెచ్వైఏడి త్వరలో ఫుడ్ సేఫ్టీ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ లో షవర్మా ఘటనలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మయోనైజ్పై ఏడాది పాటు నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు ఎందుకు తీసుకువచ్చే డ్రగ్స్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయాలు కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తామన్న ఎన్సెడ్బీ చెరువులో మునిగి 2 మృతి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి 2 యువకులు మృతి చెందారు. హైదరాబాద్కు చెందిన కొందరు ఆదివారం మంచిప్పలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో 2 యువకులు సరదాగా స్థానిక పెద్ద చెరువులో దిగగా నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు చెరువులో గాలించగా 2 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూసి నిర్వాసితులకు 2 BHK చకచకా పనులు. మూసి నిర్వాసితులకు అంబర్పేట, హిమాయత్ నగర్, ముసారంబాగ్, కేసీఆర్ నగర్ పరిధిలో కొందరికి ఇప్పటికే 2 BHK ఇండ్లను పట్టాలిచ్చి ఖాళీ చేయించారు. మరోవైపు పిల్లిగుడిసెల కాలనీ, ప్రతాపసింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు, గాంధీనగర్, జై భవానీనగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, పోచంపల్లి, బాచుపల్లి ఇలా మొత్తం దాదాపు 14 ప్రాంతాలకు మూసి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధం.